హరే కృష్ణ లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రవణం. అసలు వేదాలంటే ఏంటి? మనం చిన్నప్పుడు స్కూల్లో వినే ఉండింటాం వేదాల గురించి. కానీ అసలు వేదం అంటే ఏంటి? వేదం అంటే వేదాలు, వేద అనే వర్డ్ వచ్చిండేది విద్ అనేటటువంటి ఒక సాంస్క్రిట్ వర్డ్ నుంచి వచ్చింది. వేదం అంటే నాలెడ్జ్. సో, ఇది నార్మల్ నాలెడ్జ్ కాదు. మనం ఏదో స్కూల్లో చదువుకుంటే వచ్చే నాలెడ్జో, న్యూస్ పేపర్ చదివితేనే వచ్చే నాలెడ్జో, ఒక యూట్యూబ్ వీడియో చూస్తే వచ్చే నాలెడ్జో అటువంటి నాలెడ్జ్ కాదు. ఈ నాలెడ్జ్ వచ్చేసి ఏంటంటే స్పిరిచువల్ వరల్డ్ నుంచి వచ్చినది. ఇది ఒరిజినల్, ప్యూర్ అండ్ ఇన్ఫాలిబుల్ నాలెడ్జ్ అనమాట. మనము సైంటిస్టులు వచ్చేసి ఎక్స్పెరిమెంట్ చేస్తాను, స్పెక్యులేషన్, హైపోథెసిస్ ఇలా ఉంటుందేమో, అలా ఉంటుందేమో అని ల్యాబ్లలో కనిపెట్టిన నాలెడ్జ్ కాదు ఇది. డైరెక్ట్ దేవాది దేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడు ఇచ్చేటువంటి నాలెడ్జ్. అందుకనే అది వెరీ ఒరిజినల్ అండ్ ప్యూర్ అన్నమాట. ప్రతి మనిషికి ఒక నాలెడ్జ్ తెలుసుకోవాలని, ఇది తెలుసుకోవాలని చాలా కుతూహలం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకునే నాలెడ్జ్ ఎటువంటి సోర్స్ నుంచి వస్తుంది? అది ఒక కంప్లీట్ పర్ఫెక్ట్ సోర్సేనా? న్యూస్ పేపర్ నుంచి వింటాం, టీవీ నుంచి వింటాం, అది ఒక పర్ఫెక్ట్ నాలెడ్జేనా? ఒక కంప్లీట్ సోర్స్ నుంచి వస్తుందా? సో, ఈ యొక్క కండిషన్ సోల్ అంటే మనం ఎందుకు కండిషన్ అని అంటున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము కళ్ళతో చూస్తూ ఉంటాం. లైట్ ఆఫ్ చేసేసినామంటే ఏం కనపడదు, చీకట్లో ఏం కనపడదు. అంటే అనే కండిషన్ దాట్ లైట్ ఉంటేనే మనకు కనపడుతుంది, సన్లైట్ ఉంటేనే కనపడుతుంది, ట్యూబ్లైట్ వేస్తేనే కనపడుతుంది. అది కండిషన్ సోల్ అనమాట. సో, మనకు ఈ కండిషన్ సోల్కి 4 డిఫెక్ట్స్ ఉంటాయి. నెంబర్ 1, వీ కమిట్ మిస్టేక్స్. పెద్ద పెద్ద గొప్ప గొప్ప పర్సనాలిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ, కెనడీ. సో, ఇలా మహాత్మా గాంధీకి కూడా ఏంటంటే అలా అక్కడికి వెళ్ళకు, చంపేస్తారు అని చెప్తే కూడా తను వెళ్ళాడు, గాడ్సే చంపేశాడు అనమాట. అంటే ఈ విధంగా చాలా గొప్ప వాళ్ళు కూడా, మనం కూడా డే టు డే లైఫ్లో ఎన్నో మిస్టేక్స్ చేస్తుంటాం. అంటే మనకు కంపల్సరీగా ఈ మిస్టేక్ చేసేటువంటి ఈ యొక్క టెండెన్సీ మనలో ఆల్రెడీ ఉంది. నెంబర్ 2, వీ ఫాల్ అండర్ ఇల్యూషన్. రిచ్ పర్సన్ అయి ఉండొచ్చు, పూర్ పర్సన్ అయి ఉండొచ్చు, చాలా గొప్ప వ్యక్తులు అయి ఉండొచ్చు, యంగ్ అయి ఉండొచ్చు, ఓల్డ్ అయి ఉండొచ్చు. ప్రతి ఒక్కడు కూడా ఇల్యూషన్లో పడిపోతారు. ఏంటి మరి ఇల్యూషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ శరీరం, మనం ఎవరివంటే నేను సో అండ్ సో పర్సన్, ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ మిస్టర్ రాజు, ఐఎమ్ మిస్సెస్ రాణి అని చెప్పేసి అలా పేర్లు చెప్పుకుంటూ వస్తుంటాం. మనం ఆ పేరా కాదే, లేదు నేను ఈ హ్యాండ్, లేదు నేను ఈ కాల, లేదు నా తలకాయ కాదే. సో, మనం ఎవరు మనం తెలియదు. మనం ఈ యొక్క ఫేక్ బాడీని పట్టుకొని దాన్ని మనం నిజం అనుకొని అదే మనం అనుకుంటుంటాం. కానీ మనం ఈ బాడీయా కాదు కదా. సో, అది ఇల్యూజన్ అనమాట. దాన్నే మాయ అంటారు అనమాట. సో, మనం ఆల్రెడీ ఈ యొక్క ఇల్యూజన్లో ఉన్నాం. నెక్స్ట్, థర్డ్ డిఫెక్ట్ వచ్చేసి వీ హ్యావ్ టెండెన్సీ టు చీట్ అదర్స్. పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తుంటారు చాలామంది. వాడికి ఏదో పెద్ద కంప్లీట్గా అన్నీ తెలిసినట్టుగా, వాడికి యాక్చువల్గా సరిగ్గా తెలియదు. కానీ వాడు వెళ్ళిపోయి పైన స్టేజ్ మీదకి వెళ్ళిపోయి పోర్ట్రే చేస్తుంటాడు, నేనే చెప్పేది కరెక్ట్, నేను చేసేది ఇది అని చెప్పేసి. సో, అంటే అదేంటి, అవతల వాడిని చీటింగ్ చేస్తున్నట్టే కదా. అండ్ మనము చాలా చీటింగ్ చేసినాం. చిన్నప్పుడు ఫాదర్ని చీటింగ్ చేసినాం, పాకెట్లో నుంచి తెలియకుండా డబ్బులు తీసి. సో, ఈ విధంగా అంటే మనకు బై డిఫాల్ట్గా ఈ యొక్క చీటింగ్ ప్రొపెన్సిటీ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్, అవర్ సెన్సెస్ ఆర్ ఇంపర్ఫెక్ట్. దిస్ ఇస్ ద 4th డిఫెక్ట్ అనమాట. సో, మనకు ఇందాకే మనం డిస్కస్ చేసినట్లుగా మన కళ్ళు ఉన్నాయి. మన కంటికి లైట్ లేకపోతే ఏం కనపడదు. సో, అంటే ఇది ఇంపర్ఫెక్టే కదా. మన కంటి మీద ఉండేటువంటి ఈ కనుబొమ్మలు మనం ఎన్ని ఉన్నాయో మనం కౌంట్ చేయలేం, దానిని మనం చూడలేం. అంటే ఎంతో దగ్గర ఉన్నటువంటి మన కనుబొమ్మల్ని మనం చూడలేము అసలుకి. సో, ఇదనమాట, అవర్ సెన్సెస్ ఆర్ ఇంపర్ఫెక్ట్. అంటే ఇటువంటి ఈ 4 డిఫెక్ట్స్ పెట్టుకొని ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్ని మనము ఎలా డెలివర్ చేయగలం ఎవరికైనా నాలెడ్జ్ ఇవ్వాలంటే? అందుకని చెప్పేసి మనము ఈ అథారిటీ ఆఫ్ వేదాస్ని తీసుకోవాలి. అంటే మ్యాన్ మేడ్ నాలెడ్జ్ని తీసుకోకూడదు. వేదాస్ వచ్చేసి ఏంటంటే ఇట్స్ నాట్ ఎ మ్యాన్ మేడ్, వాటిని శృతి అంటారు. అంటే నాలెడ్జ్ రిసీవ్డ్ బై హియరింగ్ ఫ్రమ్ హయ్యర్ సోర్స్. అంటే మనకు నాలెడ్జ్ అనేది వేదాలు ఏంటంటే ఒక గురు పరంపర నుంచి వస్తుందన్నమాట. అది ఎక్కడి దాకా వెళ్తుంది అంటే మన గురువు చెప్తారు, వాళ్ళ గురువు అలా కనెక్షన్ చూసుకుంటూ వెళ్తే డైరెక్ట్ శ్రీకృష్ణుడి నుంచి కనెక్షన్ ఉంటుంది. మనకు భగవద్గీత యాజ్ ఇట్ ఈస్, ప్రభుపాదుల వారి బుక్ తీసుకుంటే స్టార్టింగ్లో డిసిప్లిక్ సక్సెషన్ అనేసి ఉంటుంది. అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ప్రభుపాదుల వారి పేరు, వాళ్ళ గురువు, అలా 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 చూసుకుంటూ వెళ్తే నారదముని,
అలా మధ్వాచార్యులు, నారదముని, అట్లా బ్రహ్మదేవుడు, దాని తర్వాత శ్రీకృష్ణుడు. అంటే మనకొచ్చే నాలెడ్జ్ ఎంత పవర్‌ఫుల్, ఎంత ఆథరైజ్డ్ సోర్స్ నుంచి వస్తుంది. అది రియల్ నాలెడ్జ్ అనమాట. అంటే అది మ్యాన్ మేడ్ నాలెడ్జ్ కాదు. అది ఏదో 4 డిఫెక్ట్స్ ఉండేటువంటి పర్సన్ క్రియేట్ చేసినటువంటి నాలెడ్జ్ కాదు. మనకు వేదాలు ఒక 4 డివిజన్స్ ఇచ్చాయన్నమాట. మనం జనరల్‌గా మనం ఈరోజు క్యాస్ట్ అని చెప్పేసి అనుకుంటుంటాం కదా! ఎన్నో క్యాస్ట్‌లు మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ మనకు యాక్చువల్‌గా క్యాస్ట్ ఏంటి తెలుసా? శ్రీకృష్ణుడు మనకు 4 క్యాస్ట్‌లు ఇచ్చారు. యాక్చువల్ క్యాస్ట్ అనేది పుట్టుకతో వచ్చేది కాదనమాట. అది యాక్చువల్‌గా మనం చేసేటటువంటి పనిని బేస్ చేసుకొని, ఆ పని ఏ పని చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని మనం ఒక పర్టిక్యులర్ క్యాస్ట్ మీద డివైడ్ చేసి ఉంటదనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా నాలెడ్జబుల్ పర్సన్ ఉన్నాడు. అంటే అతను బ్రాహ్మిన్ కిందకొస్తాడనమాట. సో, అంటే వేద శాస్త్రాలు తెలిసినవాడు. తర్వాత ఒక కింగ్ ఉన్నాడు. రూలింగ్ చేస్తూ ఉంటాడు. లేదంటే ఈరోజు లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఇలాగా. వీళ్ళందరూ ఏందంటే క్షత్రియ అనమాట. వీళ్ళందరూ క్షత్రియాస్. సో, డబ్బులు జనరేట్ చేసేవాళ్ళు, పొలాలు దున్నేవాళ్ళు కావచ్చు, బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఏందంటే వైశ్యాస్. అండ్ దెన్ శూద్రాస్ వచ్చేసి ఏంటంటే గ్రౌండ్ వర్క్ చేసేవాళ్ళు, లేబర్ అనమాట. సో, మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశాః తస్య కర్తారం అపి మాం విద్ధి అకర్తారం అవ్యయం. చాతుర్వర్ణం మయా సృష్టం. నేను ఈ యొక్క 4 డివిజన్సే చేశాను అంటాడు. సో, ఈ యొక్క 4 డివిజన్స్ ఏవవి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఏదో ఒక పర్టిక్యులర్ హిందూ వాళ్ళకి సంబంధించిందో, పర్టిక్యులర్ కల్ట్‌కి సంబంధించిందో, పర్టిక్యులర్ రిలీజియన్‌కి సంబంధించిందో కాదు. ఇది యూనివర్సల్ ప్రిన్సిపల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను పలానోడిని, రెడ్డిని నేను. ఆహ్, నా మరి తను చేసే బిజినెస్ ఏంటంటే, తను ఒకవేళ బిజినెస్ చేస్తున్నాడంటే అంటే ఏంటి, తను రెడ్డి కాదు. తను యాక్చువల్‌గా వైశ్య అనమాట. బికాజ్ హి ఈస్ ఎర్నింగ్ మనీ. హి ఈస్ జనరేటింగ్ సమ్ ఇన్‌కమ్. సో, ఈ విధంగా మనం చేసే పనిని బట్టి ఆ విధంగా డివైడ్ చేసుంది. సో, ఈ వేదిక్ నాలెడ్జ్‌ని మనం ఎలా యాక్సెప్ట్ చేయాలి అంటే, వేదిక్ స్టేట్మెంట్స్ ఆర్ యాక్సియోమాటిక్. యాక్సియోమాటిక్ అంటే అన్‌క్వెషనబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేదాల్లో ఏమంటదంటే, మనం ఒక స్టూల్‌ని ముట్టుకుంటే అప్పుడు మనం స్నానం చేయాలి అని చెప్పేసి ఉంటుంది. స్టూల్ అంటే బాత్రూమ్. మనం బాత్రూమ్ చేస్తాం కదా! షిట్‌కెళ్తారు. సో, అది ఒకవేళ ఒక యానిమల్‌ది కావచ్చు. ఏదైనా ముట్టుకుంటే స్నానం చేయాలి అనేసి ఉంటుంది. అంటే అది ఇంప్యూర్ అని అర్థం అనమాట బేసిక్‌గా. జనరల్‌గా ఇంప్యూర్. మనకు కూడా తెలుసు అది. సో, ఫర్ ఎగ్జాంపుల్ కౌ డంగ్ ఉంది. కౌ డంగ్ అంటే కౌ యానిమల్, డంగ్ అంటే స్టూల్. సో, ఒక యానిమల్ యొక్క స్టూల్ ఇంప్యూర్ అని తెలుస్తది. కానీ అదే వేదాల్లో ఏమని ఉంటుంది మళ్ళీ? కౌ డంగ్ ఈజ్ వెరీ ప్యూర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అరే! ఇది ఎలాగ కాంట్రడిక్టరీగా ఉంది కదా! మరి ఎలా అర్థం చేసుకోవాలంటే, అందుకే వేదిక్ స్టేట్మెంట్స్ ఆర్ యాక్సియోమాటిక్. యాక్సియోమాటిక్ అంటే ఎలా ఉందో అలా క్వెషన్ చేయకుండా అలా యాక్సెప్ట్ చేయాలి అంతే. సేమ్ థింగ్ గురువుకి కూడా అప్లై అవుతది. ఒక గురువు మనకి ఏదైనా చెప్పాడు అంటే, మన గురువు మనకి ఏదైనా చెప్పాడంటే అది మనం ఏం క్వెషన్ చేయకూడదు. అరే! ఇంతకుముందు అలా చెప్పాడు కదా! ఇప్పుడు ఇలా చెప్పాడు కదా! అంటే ఏం చేయకూడదు. అలా యాక్సెప్ట్ చేసేసేయాలి. ఎందుకు చెప్పాడో అది మనకు తెలీదు. అది మన బెనిఫిట్ కోసమే చెప్పిండొచ్చు. మనకది అర్థం కాదనమాట. సో, సేమ్ థింగ్ వేదాస్ కూడా ఏందంటే, సో, ఎలా ఇస్తే అది మనం దాన్ని అలా యాక్సెప్ట్ చేసుకోవాలన్నమాట. ఒక చోట కౌ డంగ్ అది ప్యూర్, ఇంకో చోట యానిమల్ స్టూల్ ఇంప్యూర్ అంటే యెస్, అది అలాగే యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఇది సైన్స్ కూడా ప్రూవ్ చేసింది యాక్చువల్‌గా. మన కౌ డంగ్‌లో ఎన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయో ఆల్రెడీ సైన్స్ ప్రూవ్ చేసేసింది. అలాగే మనకు 3 రకాలైనటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయన్నమాట. సో, ఏంటి ఆ ఎవిడెన్సులు అంటే, ప్రత్యక్ష ప్రమాణ, అనుమాన ప్రమాణ, శబ్ద ప్రమాణ. సో, ఏంటి ఈ ప్రత్యక్ష ప్రమాణ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తేనే దాన్ని నేను నాలెడ్జ్ లాగా తీసుకుంటాను అంటాడు. ఎలాగ సాధ్యము? అంటే మరి ఇది ఏది కరెక్ట్ అది? ఫర్ ఎగ్జాంపుల్ నేను సన్‌ని చూసాను. అలా చూస్తే సన్ ఓకే. ఆరెంజ్ కలర్‌లో ఉంది. ఓకే. ఏదో చిన్న గులకరాయిలాగా ఉంది. రౌండ్‌గా ఉంది అనుకుంటాం. కానీ అది కరెక్టా? సన్ చాలా పెద్ద ప్లానెట్. ఏదో జస్ట్ ఆరెంజ్ కలర్‌లో కాదు. చాలా చాలా హీట్ ఉంటుంది దాంట్లో. వెళ్తే మాడి మసైపోతాం. సో, మన కంటితో చూసింది నిజమా? కాదు కదా! సో, ప్రత్యక్ష ప్రమాణం అనేది పర్ఫెక్ట్ నాలెడ్జ్ కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి అనుమాన ప్రమాణం. అంటే హైపోథెసిస్. మేబీ హెన్స్‌ఫోర్త్, మేబీ లైక్ దిస్ అని సైంటిస్టులు రీసెర్చ్ చేసి చెప్తూ ఉంటారు కదా!
సో అది కూడా ఇట్స్ నాట్ ఏ వెరీ పర్ఫెక్ట్ అనమాట. ఒకసారి ఎర్త్ ఫ్లాట్ అన్నారు. తర్వాత ఇప్పుడు ఎర్త్ రౌండ్ అని. కానీ మనకు శాస్త్రం ఎప్పుడో చెప్పింది. మనకి ఎర్త్ అనేది అంటే ఎగ్ షేప్‌లో ఉంటుందని చెప్పేసి ఎప్పుడో చెప్పింది. వీళ్ళు ఇప్పుడు ఈరోజు సర్కిల్‌లో ఉంటుందనేసి అలా రకరకాలుగా చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం అంటే హియరింగ్ ఫ్రమ్ ది అథారిటీ. ఎవరు అథారిటీ? వేదాలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి వేదాలు? ఇందాక మనం డిస్కస్ చేసాం. శ్రీకృష్ణుడి నుంచి వస్తున్నాయి డైరెక్ట్‌గా. సో శబ్ద ప్రమాణం ఈజ్ ద పర్ఫెక్ట్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. అంటే వేదాలు వచ్చేసి ఈ శబ్ద ప్రమాణం కేటగిరీ కిందకి వస్తది. అందుకని ఇట్స్ అ పర్ఫెక్ట్ నాలెడ్జ్. సో మనకి వేదాలు ఏమని చెప్తున్నాయి మనకు? సుప్రీం అథారిటీ ఈజ్ కృష్ణ అని చెప్తున్నాయి. సో మనకు ఈ యొక్క స్కూల్స్ ఉంటాయన్నమాట. మనకు ఎలాగైతే బయట స్కూల్స్ ఉంటాయో స్పిరిచువల్ స్కూల్స్ ఉంటాయి. అందులో 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పర్సనలిస్ట్ ఫిలాసఫీని ఫాలో అయ్యేవాళ్ళు, ఇంపర్సనలిస్ట్ ఫిలాసఫీని ఫాలో అయ్యేవాళ్ళు ఇంకో కేటగిరీ. అంటే ఆల్మోస్ట్ ద్వైతం అద్వైతం లాగా అనమాట. ఆల్మోస్ట్ కాదు అదే. సో ఇంపర్సనలిస్ట్ అంటే లిబరేషన్ తర్వాత వచ్చేసి దేవుళ్ళు కలిసిపోతామని చెప్పేసి. పర్సనలిస్ట్ వాళ్ళకి ఏంటంటే లిబరేషన్ తర్వాత మనం అలాగే ఒక ఇండివిజువల్ లాగా ఉంటాం. పరమాత్మ కూడా ఒక ఇండివిజువలే. వీళ్ళిద్దరూ కలిసి పని చేస్తారు, లేదంటే కలిసి ఆడుకుంటారు, కలిసి కొనసాగుతారు లైఫ్‌లో. అంటే అనేసి అంటే దే ఆర్ 2 ఇండివిజువల్స్ అని చెప్పేసి అనమాట. కలిసిపోయే కాన్సెప్ట్ ఉండదనమాట పర్సనలిస్ట్‌కి. సో ఈ 2 స్పిరిచువల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి లీడ్ చేసిన వాళ్ళు ఎవరంటే ఇంపర్సనలిస్ట్ స్కూల్ ఫిలాసఫీని తీసుకొచ్చింది శంకరాచార్య అండ్ పర్సనలిస్ట్ ఫిలాసఫీని తీసుకొచ్చింది రామానుజాచార్య, మధ్వాచార్య అనమాట. సో వీళ్ళు ఇద్దరు కూడా కంక్లూడ్ చేసింది ఏంటంటే కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. కానీ ఈరోజు చాలామంది శంకరాచార్యలో టీచింగ్స్ని ఫాలో అయ్యే వాళ్ళు ఇప్పటికీ యాక్సెప్ట్ చేయరు. కృష్ణ ఇస్ ద సుప్రీం అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. బట్ శంకరాచార్యులే చెప్పారు. అంత లేనిది శంకరాచార్యులు జగన్నాథ్ మీద ఎందుకు సాంగ్ పాడతారు? సో ఈ వేదాలన్నీ రాసింది ఎవరు అంటే శ్రీకృష్ణుడి యొక్క ఇన్కార్నేషన్ వ్యాసదేవుడు. సో వ్యాసదేవుడు ఈ యొక్క వేదాలన్నీ రాశాడు. సో ఈ వేదాలు 4 వేదాస్. ఒకప్పుడు వచ్చేసి ఈ వేదాల నాలెడ్జ్ వచ్చేసి ఏంటంటే జస్ట్ చెప్పుకునేవాళ్ళు. మనం సినిమాలో కూడా చూస్తూ ఉంటాం. చెప్తూ ఉంటే జస్ట్ అవతలి వాడు వినేవాడు, విన్న తర్వాత ఆ నాలెడ్జ్ వాడికి పాస్ అయిపోయేది. కానీ వ్యాసదేవుడికి ముందే తెలుసు కలియుగంలో వచ్చే వాళ్ళకి షార్ట్ టర్మ్ మెమొరీ ఉంటుంది. షార్ట్ టర్మ్ మెమొరీ అంటే షార్ట్ మెమొరీ ఉంటుంది. సో బేసిక్గా మనకు నిన్న జరిగిందే ఈరోజు గుర్తుండదు. సో సిమిలర్ వే సో ఇలా డల్ మైండెడ్గా ఉంటారు. సో ఇటువంటి వాళ్ళ కోసం అని చెప్పేసి మహాభారత్ రాస్తాడనమాట వ్యాసదేవుడు. సో ఎస్పెషల్లీ లో క్లాస్ కేటగిరీ వాళ్ళు కూడా ఉంటారు. స్త్రీ అండ్ శూద్ర క్లాస్ పీపుల్ కోసం కూడా ఈ యొక్క మహాభారతం రాస్తాడనమాట. సో ఇలా పురాణాలు ఉపనిషత్తులు ఎన్నో రాస్తాడు. బట్ స్టిల్ వ్యాసదేవుడు సాటిస్ఫైడ్ కాదనమాట. ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. సో అప్పుడు ఏమైపోతుందంటే తను వేదాంత సూత్రాలు రాస్తాడు. అయినా కానీ సాటిస్ఫై కాడు. సో తన గురువు అయినటువంటి నారదముని ఏమని సజెస్ట్ చేస్తాడంటే సో నువ్వు అన్నీ చేసావు కానీ ఈ యొక్క వేదాంత సూత్రం యొక్క కామెంటరీ రాయి. అంటే వేదాంతం యొక్క అల్టిమేట్ ఎవరు? శ్రీకృష్ణుడు. సో అటువంటి ఈ యొక్క శ్రీకృష్ణుడు గురించి నువ్వు కామెంటరీ రాయి, తన గురించి రాయి. సో అని చెప్పేసి అంటే అప్పుడు ఈ యొక్క వ్యాసదేవుడు ఏమని చేస్తాడంటే ఈ యొక్క వేదాంత సూత్రకి కామెంటరీ రాస్తాడనమాట. న్యాచురల్ కామెంటరీ. ఎలాగైతే శంకరాచార్యులు కూడా రాశాడో ఇలాగే వ్యాసదేవుడు కూడా మనకు వేదాంత సూత్రకి కామెంటరీ రాశాడు. ఆ కామెంటరీయే శ్రీమద్ భాగవతం. వెరీ పవర్ఫుల్ బుక్. సో ఈ యొక్క శ్రీమద్ భాగవతం రాస్తాడనమాట. సో ఈ శ్రీమద్ భాగవతం స్టార్ట్ అయ్యేటప్పుడే వేదాంత సూత్ర గురించి మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. జన్మాది యస్య యథ అంటే దట్ ఫ్రమ్ విచ్ ఎవ్రీథింగ్ ఎమినెట్స్. మొత్తం ఈ కృష్ణుడి నుంచే ప్రతిదీ కూడా క్రియేట్ చేయబడింది అని చెప్పేసి ఉంటుంది. సో అంటే వేదాంత సూత్ర వచ్చేసి ఏంటంటే ఒక ఫుల్ ఐడియా ఇస్తుంది అనమాట. అంటే బ్రహ్మన్ గురించి అబ్సల్యూట్ ట్రూత్ ఏంటి అనేసి ఒక ఐడియా ఇస్తుంది. అంటే వేదాంత సూత్ర అంటే కంప్లీట్ వేదిక్ నాలెడ్జ్ ఒక సమ్మరీ వచ్చేసి వేదాంత సూత్ర. అండ్ దీని మీద కామెంటరీ చేసి వ్యాసదేవులు శ్రీమద్ భాగవతం రాస్తారు. అంటే ఇంకా డీపర్గా ఆ యొక్క అబ్సల్యూట్ ట్రూత్ గురించి డీపర్గా ప్రాపర్గా అర్థం చేసుకోవాలంటే శ్రీమద్ భాగవతం చదవాలన్నమాట. సో ఈ శ్రీమద్ భాగవతంలో ప్రాపర్గా కృష్ణుడి యొక్క
యాక్టివిటీస్, డీలింగ్స్ విత్ డివోటీస్, పాస్ట్ టైమ్స్ ఎన్నో ఉన్నాయి. అంటే ఆ యొక్క అబ్సల్యూట్ ట్రూత్, అంటే వేదాంత సూత్రాలు నీకు అబ్సల్యూట్ ట్రూత్ ఎంత అర్థమవుతుంది, ఈ భాగవతం చదివితే దాని మీద ఇంకా ఎక్కువ డెప్త్ అర్థమవుతుంది అనమాట. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు అండర్స్టాండ్ వేదాస్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్, యూ షుడ్ స్టడీ ద శ్రీమద్ భాగవతం అండ్ భగవద్గీత, వేర్ ద నాలెడ్జ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఫుల్. భగవద్గీత, భాగవతం చదివితే మనకు కంప్లీట్గా అర్థమైపోతుంది అనమాట. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ లిజనర్స్, సో ఈరోజు మనం యాక్చువల్గా డిస్కస్ చేసింది ఈ యొక్క వేదాలు అంటే ఏంటి, సో దాని యొక్క నాలెడ్జ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది, ఏ సోర్స్ నుంచి వస్తుంది, ఎటువంటి అథారిటీ నుంచి వస్తుంది, అది శబ్ద ప్రమాణం అని డిస్కస్ చేసాము. సో ఇది ఈ యొక్క వేదాల యొక్క గొప్పతనం అండ్ భాగవతం. సో ఇటువంటి మన స్క్రిప్చర్స్ గురించి మనం తెలుసుకోవాలి అంటే మీరు కూడా ఈ భగవద్గీత, భాగవతం లాంటి బుక్స్ చదువుతూ ఉండండి. మీ దగ్గర ఎవరికైనా బుక్స్ లేకపోతే కింద కామెంట్ చేయండి. సో నాకు తెలిసిన రిసోర్సెస్ నుంచి నేను మీకు చెప్తాను. సో మీరు అక్కడ నుంచి కొనుక్కోవచ్చు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో సో దట్ మనకు ఇంకా చాలా ఫర్దర్ వీడియోస్ నేను అప్లోడ్ చేయాలని చూస్తున్నాను తెలుగులో. సో తెలుగులో వినడానికి చాలామందికి ఎక్కువ నాలెడ్జ్ లేదు యూట్యూబ్లో, అందుకని చెప్పేసి నేను తెలుగులో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. జై శ్రీల ప్రభుపాద్.